ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్ అంటే మనకి ఇండియా వైజ్గా ఉండే ప్రతి స్టేట్ సంబంధించి మనకి టాప్ కాలేజీ మొత్తం ఒక వెబ్సైట్లో ర్యాంకింగ్ ప్రకారంగా డిస్ప్లే అయితే చేస్తూ ఉంటారు. దీంట్లో ప్రతి స్టేట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు చెప్పబోయేది మన ఏపీ స్టేట్లో ఉండే టాప్ 5 కాలేజీలు అయితే చెప్తాను. అది కూడా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉన్న కాలేజీలు అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 5 కాలేజెస్ అయితే రావడం జరుగుతుంది. ఈ వచ్చేసరికి టాప్ 5 కాలేజెస్ అన్నమాట. సో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, మనకి ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. ర్యాంక్ విషయానికి వస్తే 31 ర్యాంక్ అన్నమాట. అండ్ అలాగే తర్వాత గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గీతం, మనకి విశాఖపట్నంలో అయితే ఉంది. ర్యాంక్ విషయానికి వస్తే 33 అన్నమాట. తర్వాత మూడో కాలేజ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇది తిరుపతిలో అయితే ఉంది. 60 ర్యాంక్ అన్నమాట. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, మనకి ఇది గుంటూరులో అయితే ఉంది. 67 ర్యాంక్ అన్నమాట. తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది మనకి చిత్తూరులో అయితే ఉంది. ఈ విధంగా టాప్ 5 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 కాలేజెస్ ఫార్మసీకి సంబంధించి. సో మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే దీని పక్కన కింద పీడిఎఫ్ ఎమోజీ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి డీటెయిల్గా రావడం జరుగుతుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, స్టాఫ్ ఎంత, టోటల్ ఇన్ఫర్మేషన్ మనకైతే వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ అయితే ఉండొచ్చు ఈ టాప్ 5 కాలేజెస్ సంబంధించి. ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే స్టాటిస్టిక్స్ కూడా ఉంటాయన్నమాట. సో అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఫార్మసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఈ టాప్ మోస్ట్ 5 కాలేజెస్ అన్నమాట. ఇండియాలో ఉండే ర్యాంకింగ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వాళ్ళే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. టాప్ మోస్ట్ 5 కాలేజెస్ అన్నమాట ఇవి. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.